లక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను ఒక మాట అన్న, తనకంటుకున్న కంగారు ఎందుకే? పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు కదా, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలు హోదాలో వారు ఇచ్చినటువంటి స్పీచ్ అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మకి, ఈ భారతమ్మకి అమ్మ అనేటువంటి వీళ్ళ నాన్న ఏమవుతాడో అడగాలంట. ఏమనాలండి ఆవిడ్ని? చెప్పండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అయినటువంటి వంగలపూడి అనితమ్మ గారిని ఏమనాలి చెప్పండి? ఏనాడన్నా ఆవిడ భాషని మీరు వాడుకుంటానికి ప్రయత్నం చేశారు తప్పితే, అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తాకి, తోలనాడతాకి మీరు వాడుకున్నారు తప్పితే ఒక్కరోజన్నా తప్పమ్మా. మహిళలకు ఒక గురుతరమైనటువంటి గౌరవం ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో. తప్పు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడబాకమ్మా అని ఒక్కరోజు చెప్పకపోగా ఆవిడతో మాట్లాడించి నజరానాగా ఇవాళ మీరు హోమ్ మినిస్టర్ ఇచ్చారా? అవునా కాదా? చెప్పండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? వారేమంటారు? భారతమ్మ, విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమైనా అవుతాడని అడగాల? తప్పు కదా, అది నీచం కదా. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా?